సో ఈ సెషన్లో కుబర్నెటీస్లో కుబర్నెటిస్ మినీ క్యూబ్ ఎలా ఇన్స్టాల్ చేస్తామో చూద్దాము. సో దెర్ ఆర్ వెరీ సింపుల్ స్టెప్స్. ఒక 4-5 స్టెప్స్ చేస్తే సరిపోతుంది. నేను రాసి పెట్టాను ఆల్రెడీ. సో ఫస్ట్ మనము డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేద్దాము. ఫస్ట్ స్టెప్ అది. సో లింక్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. తర్వాత క్యూబ్ సిటిఎల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత క్యూబ్ సిటిఎల్ డౌన్లోడ్ చేసినప్పుడు cubectl.exe అనే ఒక ఫైల్ వస్తుంది. అది తీసుకెళ్ళి ఒక .cube అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల పెట్టుకోవాలి ఈ ఫైల్ .exe. తర్వాత మినీ క్యూబ్ డౌన్లోడ్ చేసేసి సర్టెన్ స్టెప్స్ ఉన్నాయి. సో ఇది కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్ లింక్ లో ఆల్రెడీ ఇచ్చున్నారు. ఓకే, ఫస్ట్ మనము ఇఫ్ వెళ్ళి డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేద్దాము. సో ఇక్కడ లింక్ ఇచ్చాను. సో ఈ 4 స్టెప్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. సో వెళ్ళిపోయి డాకర్ డెస్క్టాప్, సో డెస్క్టాప్ డౌన్లోడ్ డాకర్ డెస్క్టాప్ కొట్టాలి. సో అది డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉన్నాను. సో డౌన్లోడ్ చేశాక జస్ట్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇది ఒక 400 MB ఉంటుంది డాకర్ డెస్క్టాప్. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. సింపుల్గా కొన్ని కమాండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్ లాగా అడుగుతుంది. అది చేస్తే సరిపోతుంది. ప్రాంప్ట్ చేసింది. సో వెరిఫైయింగ్ ప్యాకేజెస్ ఇన్స్టాలింగ్ అదంతా ఉంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో మీరు జస్ట్ డౌన్లోడ్ చేసేసి నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్ కొడితే ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయ్యాక ఇది రీస్టార్ట్ చేస్తుంది సిస్టమ్. రీస్టార్ట్ చేసేసి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్ళాలి. సో ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ వచ్చేసి, సారీ, దీని లోపల డౌన్లోడ్ క్యూబ్ సిటిఎల్ ఈ బైనరీస్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీంట్లో బైనరీస్ క్యూబ్ సిటిఎల్. సో ఈ లింక్ సెకండ్ స్టెప్ వచ్చేసి క్యూబ్ సిటిఎల్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేటెస్ట్ వర్జన్ 1.31.2 ఎండి క్యూబ్ సిటిఎల్ ఇది. సో జస్ట్ మీరు క్లిక్ చేయగానే సో ఈ లింక్ క్లిక్ చేశాను. ఇది డౌన్లోడ్ అవ్వాలి. సో ఇది కాపీ అయింది లింక్. డౌన్లోడ్ బైనరీ కొట్టంగానే దీని మీద క్లిక్ కొట్టంగానే ఇది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయ్యాక మీకు వచ్చేసి ఇది plug.cube సిటిఎల్ అని చెప్పేసి ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే పీసీలోకి వచ్చి ట్యాబ్ యూజర్స్, మన ఇప్పుడు నా పేరు దాంట్లో .cube అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ కొట్టి .kub అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ, దాని లోపల ఈ .cube.ctl.exe ఏదైతే డౌన్లోడ్ చేసామో దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఓకే. సో అది వచ్చేసి సెకండ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్రియేట్ ఏ ఫోల్డర్ క్యూబ్సిటీలో యాడ్ చేసేసాం. థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది. ఫోర్త్ స్టెప్ చూద్దాం. ఇది మినీ క్యూబ్. ఈ లింక్ నేను ఇచ్చున్నాను డిస్క్రిప్షన్లో. అది కాపీ పేస్ట్ చేయండి. జస్ట్ ఇది చేయగానే ఇది చెప్తుంది. సో ఈ డాక్యుమెంటేషన్ మినీ క్యూబ్ స్టార్ట్ ఎలా చేస్తారని. సో ప్రీ రిక్విజిట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. వాట్ యూ విల్ నీడ్ 2 CPUs ఉండాలి. మినిమం 2 GB ఆఫ్ ఫ్రీ మెమరీ ఉండాలి. 20 GB ఆఫ్ ఫ్రీ డిస్క్ స్పేస్ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. కంటైనర్ ఆర్ వర్చువల్ మిషన్ మేనేజర్, డాకర్ కానీ ఏదన్నా అది ఉండాలి. సో ఫస్ట్ స్టెప్గా మనం ఇది చేసేసాం డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాల్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలేషన్లో డైరెక్ట్గా ఇది విండోస్ x64 86 అది స్టేబుల్ .exe డౌన్లోడ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి ఉంది. మీరు వేరేవి ఏమన్నా చూసుకోవాలనుకోండి, లైనెక్స్ అయితే లైనెక్స్, మ్యాక్ ఓఎస్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటే మ్యాక్ ఓఎస్, సో విండోస్ అయితే విండోస్. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటే కింద ఉన్న కమాండ్స్ చేంజ్ అవుతాయి. సో బేసిక్గా ఈ కమాండ్స్ ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ద రిక్వైర్డ్. సో ఈ పవర్ షెల్ కమాండ్స్ ఇచ్చున్నారు దీంట్లో. న్యూ ఐటమ్ వచ్చేసి ఇది బేసిక్గా ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తుంది మినీ క్యూబ్ అని. దీంట్లోకి వెళ్ళిపోతా. మీరు పవర్ షెల్లో కూడా రన్ చేయొచ్చు.
జస్ట్ ఇది ఓపెన్ చేసి పవర్ షెల్లో రన్ చేద్దాము. సో ఇది ఒక మినీ క్యూబ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసింది సి డ్రైవ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కమాండ్ కూడా కాపీ చేసుకోండి. రెండు ఒకసారి కూడా కాపీ చేసుకోవచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే డౌన్లోడ్ చేస్తుంది మినీ క్యూబ్ డాట్ ఈఎక్స్ని ఆ మినీ క్యూబ్ అనే ఫోల్డర్లోకి. 107 MB ఉంది. సో ఇది డౌన్లోడ్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ పాత్ ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో యాడ్ చేస్తుంది అనమాట. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లోపల యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు మినీ క్యూబ్ అని చెప్పేసి టైప్ చేయగానే ఆ కమాండ్ ని ఐడెంటిఫై చేస్తుంది. సో మీరు ఏ పాత్ లో ఏ ఫోల్డర్ పాత్ లో ఉన్నా కానీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో యాడ్ చేసినప్పుడు అది ఐడెంటిఫై చేయగలుగుతుంది. సో ఇలా రన్ చేసాము. ఇది అయిపోయింది. ఇది వెళ్ళి అక్కడ యాడ్ చేసింది. సో బేసిక్గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో మీరు చూసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పాత్స్ లోకి వస్తే environment variables, edit the system environment variable paths. ఇక వస్తే ఇక్కడ c/minikube ఉంది. సో ఇంకొకటి వచ్చేసి ఈ ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో ఇది కూడా యాడ్ చేయాలి. సి డ్రైవ్ యూజర్స్ ర్యామ్స్ డాట్ క్యూబ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ పాత్ లో మనం cubectl.exe పెట్టాం కదా. ఈ రెండు మర్చిపోండి మీరు, ఈ లేవు ఇప్పటి వరకు మీకు. ఇది ఒకటే ఉంది. సో దీని ఈ పాత్ కాపీ చేసుకొని ఫోల్డర్ పాత్ వరకు ఫోల్డర్ పాత్ ఈ ఫైల్ అవసరం లేదు, జస్ట్ కాపీ చేసుకొని దీని దగ్గరకు వచ్చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వచ్చేసి ఇక్కడ న్యూ టైప్ చేస్తే ఇక్కడ ఇలా అని వస్తుంది. కంట్రోల్ V చేయండి, పేస్ట్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ యాడ్ చేశాను ఇక్కడ, అది యాడ్ చేయండి. సో నెక్స్ట్ టైప్ ఏంటంటే క్యూబ్సిటిఎల్ అని టైప్ చేసినప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఉంది కాబట్టి ఆ కమాండ్ క్యూబ్సిటిఎల్ కమాండ్ డైరెక్ట్గా ఐడెంటిఫై అవుతుంది. సో ఇక్కడతో ఇది అయింది. సో నెక్స్ట్ ఈ కమాండ్స్ రన్ చేసి స్టార్ట్ యువర్ క్లస్టర్ అంటుంది. సో మినీ క్యూబ్ స్టార్ట్ చేద్దాము. కావాల్సినవి అన్నీ ఉన్నాయి. క్లియర్ చేస్తాను స్క్రీన్. ఇది మినీ క్యూబ్ స్టార్ట్. ఇది కొట్టంగానే ఇట్ ఈస్ ట్రైంగ్ టు స్టార్ట్ మినీ క్యూబ్ అనమాట. క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్, ఇది ఒక కమాండ్. సో గెట్ పాడ్స్ అని కొట్టంగానే ఇలా వచ్చింది. ఈ కమాండ్స్ అన్ని కూడా పనిచేస్తాయి. ఓకే, మినీ క్యూబ్ డాష్ బోర్డ్ అని కూడా ఉంది. సో ఇది టైప్ చేయగానే మనకి డాష్ బోర్డ్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో వేర్ యూ కెన్ సి. సో మినీ క్యూబ్ డాష్ బోర్డ్లో మీకు అంత అంటే బేసిక్గా యూఐ టు మేనేజ్ యువర్ క్లస్టర్. సో మీరు చూడొచ్చు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత సో నా మీ మినీ క్యూబ్ రెడీ ఉంది, మీ క్లస్టర్ రెడీ ఉంది బేసిక్గా. సో నెక్స్ట్ దీంట్లో కమాండ్స్ కూడా ఇచ్చాడు. ఏం చేయాలి మీరు, సర్వీస్ ఇన్స్టాల్ చేయాలి, సర్వీస్ డిప్లాయ్ చేయాలి అనుకుంటే సర్వీస్ డిప్లాయ్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ టూ కమాండ్స్ కాపీ చేసుకుంటే ఇది ఏం చేస్తుంది అంటే డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎక్స్పోజ్ చేస్తుంది డిప్లాయ్మెంట్. సో దీని లోపలే రన్ చేయలేరు కదా, అది రన్ అవుతుంది. ఇంకొక పవర్ షెల్ విండో ఓపెన్ చేసుకొని పేస్ట్ ఎనీవే. సో ఆల్రెడీ నేను ఇది రన్ చేస్తున్నాను, అందుకని అది ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ ఉంది. మీరు రన్ చేస్తే అది వర్క్ అవుతుంది. సో లోడ్ బ్యాలెన్సర్ అదొక సర్వీస్, లోడ్ బ్యాలెన్సర్ ఒక సర్వీస్. సో లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ రెండు కమాండ్స్ కాపీ చేసి
ఇందాక రన్ అవ్వలేదు, కానీ ఇది మోస్ట్లీ 99% రన్ అవుతుంది. చూడండి ఇక్కడ డిప్లాయ్మెంట్ బ్యాలెన్స్డ్ క్రియేటెడ్ ఎక్స్పోజ్, ఇది కూడా బ్యాలెన్స్డ్ ఎక్స్పోజ్డ్. సో ఇది క్రియేట్ అయింది మినీ క్యూబ్ టనల్. మినీ ఇది ఎక్స్ క్యూబ్సిటియల్ గెట్ సర్వీసెస్ బ్యాలెన్స్డ్. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ చూపిస్తుంది. ఇంగ్రెస్ అవుతే మినీ క్యూబ్ యాడ్ ఆన్స్. సో ఇది ఒక ఇంగ్రెస్ ఫైల్. సో దీన్ని కూడా మనము సేవ్ చేసుకొని రన్ చేయొచ్చు. సో ఎనీహౌ, ఇంతటితో ఐఎమ్ స్టాపింగ్ దిస్ వీడియో. So this is how we deploy Minikube అనమాట. ఓకే.